Welcome back to my channel. Today our topic is karma and మోసపోవడం రెండు. బికాస్ ఎక్కువ నేను మోసపోయింది నేనే, చాలా మటుకు కాదు. నా మన పర్సనల్ వర్క్ చేయించుకున్న వాళ్ళు ఈరోజు నువ్వెంత నీ బ్రతికెంత అనే రేంజ్కి వెళ్ళారు. వాళ్ళ బ్రతుకులు కూడా నేస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. నేను అయ్యో పాప అనుకుంటా, ఎవరికైనా అయ్యో పాప అని జాబ్ చేస్తాం కాబట్టి నాకు అది ఎక్కువగా అదే అతి ఈరోజు నాకు కొంప ముంచింది. అదే అతి ఒక తండ్రి పోయేంత వరకు వాడికి అర్థం కాదే. అదే అతి ఒక అమ్మాయి పెళ్ళి ఆగేంత వరకు అదే అతి అన్నెసెసరీ. అట్లీస్ట్ నాకు ఈ కాలంలో కొంతమంది జాబ్స్ ఇస్తుంటే వాళ్ళ అవసరానికి ఉద్యోగాలను అనుసరించి వాళ్ళ అవసరానికి వాడుకుని ఉన్నారు. నేను ఒకటి పక్కా చెప్తా, అది ఇన్సిడెంట్స్. ఇది నా లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఎగ్జాక్ట్ 5 years 2012లో నేను ఒక కంపెనీలో జాబ్ చేశాను. నాకు కొంచెం నేను ఇంటర్వ్యూలో చెప్పేసాను, సార్ నేను ఉన్నాను సార్, నేను అక్కడ మహారాష్ట్ర అయితే నేను ఇప్పుడు పంపిమమ్మ పోనీ జాబ్ చేసుకున్నాను మా కాలేజ్ 2000. ఇంకా నేను అక్కడ పాపం వాళ్ళు ఎంత పర్సనల్ రిక్వెస్ట్ చేసినా నేను వచ్చేసాను. క్లైమేట్ పడక వాంతులు పడక మొత్తం వాంతులే. 2017 నేను అమెజాన్లో ఉన్నా. 2017 October 9 నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను హైదరాబాద్ వస్తాను, ఓ పక్క వాడాను. అప్పుడు నేను కొంచెం గట్టిగా నేర్చుకున్నా, మామూలుగా వేసుకోలే. అంటే నేను వాడిని తప్ప అప్పుడు వేరే వాళ్ళు చేసుకున్నాను. వాడి దగ్గరికి వచ్చేసరికి పెద్దట్టుబుల్ నేను వేరే మూడ్లో ఉన్నా. లేదంటే అప్పుడు ఎప్పుడు జాబ్ నుంచి తీసేసారు. అన్నీ 2 months అవుతుంది. వాళ్ళు ఫాదర్ కొలాప్స్ అయ్యారు. కాలేజ్ మీద అటాక్ ఇచ్చి ఇవన్నీ వచ్చాయి. పోలీస్ కేసు పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నా, అటాక్ ఇచ్చా. ఇప్పుడు మీడియాలో ఏంటంటే ఒకడు అవసరం అయితే వాడు జాబ్ నుంచి వాడి పని అంతా చేసుకున్నాడు. వాడు నాకు రిటర్న్ గెట్ బ్యాక్ కాల్ చేశాడు. ఒకటే మాట, అంటే ఒక సంస్థ నుంచి నేను తెచ్చుకుంటే అక్కడ నువ్వేదో పని చేసావని నేను తెచ్చుకోవట్లే. అవుట్లో నేను తెచ్చుకున్నప్పుడు అక్కడేదో కొల్లబొడిచావని నేను పెట్టుకున్నాను. కానీ నీ ఉద్యోగాలను స్థించి నీ అవసరం తగ్గట్టు చూసుకుని మళ్ళీ నీ వర్క్ కోసం కాల్ చేస్తావు నాకన్నా. వాడు పర్సనల్ వర్క్ ఎంతో చేయించుకున్నాడు. నిన్న నాకు ఫోన్ చేస్తే చెప్పితే ఒక మాట, ఇంకోసారి ఈ నెంబర్ ఫోన్ వస్తే మర్యాద ఉంది, ఇవన్నీ ఈ నెంబర్ ఫోన్ వస్తాయి. కర్మ అనేది ఒకటి ఉంటుందండి, దాంతో మనం ఆడుకోకూడదు. ఆ కర్మ మనతో ఆడింది అనుకోండి, ఈరోజు బాగుంటుంది. ఏదో ఒక రోజు అమ్మవస్తే దోలు తీరుద్ది ఆ కర్మ సంగతి. మళ్ళీ వాడు పెద్ద తోపుడు గాడిలా పెద్ద ఫీలింగ్. ఒక కంపెనీ నుంచి తెచ్చుకుని నువ్వు నెక్స్ట్ లెవెల్లో నేను కూర్చోబెడితే నెక్స్ట్ లెవెల్ గాడు కింద నుంచి తొంగి చూడడం ఏంటి? వాడు ఎప్పుడు ఒకటేమన్నా మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు, మీ నాన్నగారు ఏం చెప్తుంది, చేతులు కలిపి ఉద్యోగంలో సీయించావు, అయిపోయింది. అగ్రిమెంట్స్ రాయించుకున్నావు, హ్యాపీగా నీ పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ చేయించుకున్నావు. అంటే నీకు అవసరమైతే మేము కావాలి, ఆ సంస్థలు ఉన్నవి తెచ్చిపెట్టుకోవడానికి ఆ సంస్థలు ఉన్నవి. కర్మ అనేది ఒకటి ఉంటుంది. కర్మ కాదు, నీకు ఒకటి చెప్తా నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని. మిమ్మల్ని ఎవడైనా ఒక మాట అంటే గాలికి వదిలేండి, అది తిరిగి వాడికే తాకుతుంది ఏదో ఒక రోజు. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ స్టిల్ దిస్ మినిట్ అండ్ దిస్ సెకండ్. నేను ఒక మాట నాకు వెళ్ళే మూమెంట్ లేదా వచ్చే ఓపిక రెండూ లేవు. ఇంకోసారి ఈ నెంబర్కి మాత్రం ఫోన్ చేయొద్దు అని చెప్పాను. ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించట్లే, నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని అవమానించట్లేదు, ఎవరిని వెటకారించట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నా. కర్మ జోలికి వెళ్ళొద్దు. ఆ కర్మ ఆడాల్సిన పద్ధతులు ఆడితే దోల తీరిపోద్ది, మామూలుగా కాదు. ఒకడు తండ్రి పోయాడు, వాడికి 2 అక్కలు పెళ్ళి చేయాలి, బాధ్యత తెలిసి వచ్చింది. ఇంకో అమ్మాయి పెళ్ళి ఆగితే కానీ అర్థం కాలేదు. ఇన్ని చేసిన నాకు చదువు గురించి అయిపోయి అర్థమైంది. ఇంకొకడు ఎందుకున్నాడో కూడా తెలియదు. కర్మతో ఆట ఆడద్దు, కర్మ చాలా డేంజర్. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఏ హెచ్ఆర్కే అయినా ఐ మేక్ ఏ కాల్ ఇలాంటివి ఏమొద్దు.
హెల్ప్ అడిగితే హెల్ప్ చేయండి, లేదంటే ఐ మేక్ ఏ కాల్ కాదు. నేను ఎటువంటి సహాయం చేయలేను, నా తరం కాదని చెప్పి పక్క తప్పుకోండి. ఇప్పుడు నేను డబ్బులు సేవ్ చేసుకున్నాను కాబట్టి కాస్త చాలా ఖర్చులు తగ్గించేశాను. ఇప్పుడు డబ్బులు నా కోసం కాబట్టి ఆయన కూడా అడిగి ఇస్తే డబ్బులు ఇచ్చి పని చేయించుకోండి. అంటే ఫ్రీగా సర్వీస్ మేము ఉన్నాం క్రియేటివ్ వాళ్ళకి. కర్మ ఇంకెంత దూరంగా వెళ్తుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు. ఒక్కటి పతనాన్ని కోరుకుంటే ఈరోజు బాగుంటుంది, ఆ పతనం తిరిగి మనకు చూపిస్తుంది. కాకపోతే ఆ పతనం రావడానికి వేరియేషన్స్ టైం పడుతుంది. ఒకటి నా పతనం కోరుకున్నాడు, 5 years తర్వాత ఒక కాల్తో చెప్పింగా. నెక్స్ట్ హెచ్ఆర్ కాల్ చేసి పాపం హెచ్ఆర్ కూడా యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఒక్కటే మాట 120 మందిని పీకేసింది కంపెనీ. 1 day జస్ట్ 120 days నెంబర్స్ని పీకి పడేసింది. ఇంకో కంపెనీలో 400. ఏం సాధిస్తాం? ఇంకో కర్మ ఇప్పుడు ఎయిడ్స్ వస్తున్నాడు, ఇంకొకటి కర్మ అలా ఇచ్చింది. కర్మతో ఆట ఆడద్దు, ఒక మనుషుల్ని ఏమనద్దు. దయచేసి కోపాలు తెచ్చుకోకండి, తగ్గించుకోండి. సర్వేజన సుఖనోబంధు సర్వే శ్రేష్ఠ సుఖనోబంధు. రాజ్యాంగం ఇచ్చింది, నాకపోతే ఈ వీడియో నేను చేస్తున్నా. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్.